హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఆఫ్టర్ ఎ లాంగ్ వెయిట్ మనకి ఫేజ్ 1 లిస్ట్ అనేది రిలీజ్ అయిపోయింది అఫీషియల్ వెబ్సైట్లో. సో ఈ వీడియోలో వచ్చేసి మనం A to Z చూద్దాము, ఎట్లా మనం ఈ లిస్ట్ని అసెస్ చేసుకోవాలి అండ్ మనకి ఏ కాలేజ్లో వచ్చింది అండ్ ఫీ అనేది ఎట్లా పే చేసి మన ఫీజ్ చలాన్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి. అండ్ దీని రిగార్డింగ్ అయితే అప్డేట్స్ మనం వెంటనే ఇచ్చేసినాం అరౌండ్ 8 o'clock ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్. అండ్ ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి మేబీ కొంచెం టైం అయితే పడుతుంది. సో డోంట్ వరీ, అండ్ ఈ ప్రాసెస్ చూసి అయితే మీ ఫీ పే చేసి మీరైతే చలాన్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోండి గైస్. అండ్ ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దట్ ఇస్ ఐఎన్ నియర్ బై. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి చెప్తాము లైక్ మనకి ఏ డాక్యుమెంట్స్ అనేవి తీసుకోవాలి డ్యూరింగ్ ది ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ ది కాలేజ్ అండ్ ఎన్ని జిరాక్స్ సెట్స్ అవన్నీ ప్రాసెస్ అయితే ఇంకో వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో స్టే అప్డేటెడ్గా అయితే ఉండండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే చలో మనం వెబ్సైట్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ అక్కడ పోయి మనం మన ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ యొక్క ఉంటుంది కదా ప్రొవిజనల్ లిస్ట్, సో అది అయితే డౌన్లోడ్ చేసుకుందాం గైస్. వచ్చేసి మనం TSPSA 2024 అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాము. అండ్ మనకి డేట్ వచ్చేసి ఈరోజు 11th September 2024. అండ్ షెడ్యూల్ ఉన్నట్టే మనకి ఈరోజు ఇక్కడ చూడొచ్చు బ్లింక్ అవుతుంది, ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ లాగిన్ వచ్చేసి అప్డేట్ అయింది. అండ్ ఇక్కడ మనకి కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఫేస్ అనేది లాగిన్ అయింది. సో దీన్ని మనం ఎట్లా అసెస్ చేయాలి అండ్ ఎట్లా పేమెంట్ చేయాలి అనేది మనం అయితే స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. సో గైస్ వీడియోని అయితే మొత్తం చూడండి. అండ్ గైస్ మీరు అనుకున్న కాలేజ్ మీరు రావాలని చెప్పేసి నేనైతే కోరుతున్నాను. నెక్స్ట్ గైస్ ఇక్కడ చూడొచ్చు ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ లాగిన్. సో దీనిపైన అయితే మీరు క్లిక్ చేసుకోవాలి. చేసుకున్నాక మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ స్కోర్ కార్డ్ అయితే ఇక్కడ అడుగుతుంది. సో అది అయితే ఎంటర్ చేసి లాగిన్ చేసేయండి. చేసినాక గైస్ మీరు పాస్వర్డ్ పెట్టి ఉంటారు కదా, సో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి, చేసి వెరిఫై కొట్టాలి. కొన్నాక గైస్ మీ డీటెయిల్స్ అయితే వస్తుంది ఇక్కడ చూడొచ్చు. అంటే మీకు ఏ కాలేజ్ వచ్చింది అండ్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్, క్వాలిఫై ఎగ్జామినేషన్ ఇన్ఫో, ప్రొవిజనల్ అలాట్మెంట్ డీటెయిల్స్. సో మీకు ప్రొవిజనల్లీ ఈ ఫేజ్ 1లో వచ్చేసి మీకు ఈ కాలేజ్ అనేది మనకు వచ్చింది అండ్ మీరు ఇక్కడ ఫీ అనేది ఎంత పే చేయాలని చెప్పేసి ఉంది. ఈ క్యాండిడేట్ వచ్చేసి మనకి ఇప్పుడు ST కింద ఫీమేల్, సో కాబట్టి ఇలా ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడొచ్చు మనకి పేమెంట్ ఐడి అయితే ఉంది. నెక్స్ట్ కోర్స్ ఫీ రూపీస్. సో ఈ క్యాండిడేట్కి మనకి కాలేజ్ ఫీ వచ్చేసి 28,500 ఉంది. అండ్ కాలేజ్ నుంచి అయితే ఒక గ్రీన్ ఫండ్ ఉంది, గ్రీన్ ఫండ్ చెప్పి 100 రూపీస్. సో గైస్ ఇక్కడ ట్యూషన్ ఫీ మొత్తం ఫీజ్ రియంబర్స్మెంట్ కింద పోతుంది కాబట్టి ఇప్పుడు ఈ క్యాండిడేట్ వచ్చేసి ఓన్లీ 100 రూపీస్ అయితే పే చేయాలి. అండ్ గైస్ మీ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ అన్ని రైటా కాదా అని చెప్పేసి చూసుకోండి. సో మనకి ఇక్కడ అన్ని రైట్గా అయితే ఉండాలి. సో ప్రొవిజనల్ అలాట్మెంట్ డీటెయిల్స్లో వచ్చేసి మీ కాలేజ్ పేరు అండ్ అది ఏ టైప్ కాలేజ్ వచ్చేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ మీ క్యాస్ట్ అండ్ మీ అలాట్మెంట్ లైక్ ఏ కేటగిరీలో వచ్చిందని చెప్పేసి ఉంటుంది. అండ్ మీకు ఏ కోర్స్ వచ్చింది, సో మీకు ఒక డిపార్ట్మెంట్లో ఏ స్పెషలైజేషన్ అనేది వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఉంటుంది కోర్స్లో. అండ్ పేమెంట్ టైప్ వచ్చేసి సో రెగ్యులర్ SMS అవి అయితే ఉంది. అండ్ అలాటెడ్ మనకి ఫేజ్ 1లో వచ్చింది అని చూపిస్తుంది. అండ్ గైస్ మనకి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, అవి చూద్దాం. సో ఇవి మనకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది మనకి ఈ మన అంటే సొంత ఇన్ఫర్మేషన్ అనమాట. సో అవన్నీ చూసుకొని అండ్ పేమెంట్ డీటెయిల్స్ అయితే ఉంది, అవి కూడా చూసుకోండి. అండ్ లాస్ట్కి ఇక్కడ చూడొచ్చు పే ఫీ అని చెప్పేసి ఇదైతే ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తే మీరైతే డైరెక్ట్ పేమెంట్ కాడికి అయితే వెళ్ళిపోతారు. సో అది మీరు పే చేసినాక మీరైతే డైరెక్ట్ మీ అలాట్మెంట్ ఆర్డర్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూద్దాం. దిస్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఈస్ సబ్జెక్ట్ టు సాటిస్ఫై వెరిఫికేషన్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అట్ ద అలాటెడ్ కాలేజ్. సో ఈ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అయిన కాలేజ్ ఉంటుంది కదా, అంటే వచ్చేసి మీ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫై అయినాక అయితే మీకు అలాట్ చేస్తారు అనమాట. ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, క్లిక్ ది పే ఫీ బటన్. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీరు ఎట్లా ఫీ అనేది పే చేయాలి. సో కింద పే ఫీ బటన్ మీద అయితే క్లిక్ చేయమంటున్నారు. యూ విల్ బి డైరెక్టెడ్ టు పేమెంట్ గేట్వే, మేక్ ద పేమెంట్ అకార్డింగ్లీ, డల్లీ entering the detail as per the payment mode selected, take the printout, fee paid, receipt and joining report. సో మీరు ఇక్కడ ఫీ పే చేస్తారు కదా, దాని తర్వాత మీకు వచ్చేసి ఈ ఫీ పేడ్, రిసిప్ట్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో వన్స్ యూ పేడ్ యూ విల్ గెట్ యువర్ జాయినింగ్ రిపోర్ట్ అండ్ యువర్
ఫీ రిసిప్ట్. సో అది అయితే మీరు హార్డ్ కాపీ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్ టు మేక్ ట్యూషన్ ఫీ పేమెంట్ ఫ్రమ్ దేర్ ఓన్ బ్యాంక్ అకౌంట్. సో గైస్ మీ ఓన్ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే పేమెంట్ చేయడానికి అయితే చూడండి. ఇన్ కేస్ ఆఫ్ రిఫండ్స్ ఇఫ్ ఎనీ ద అమౌంట్ విల్ బి రెమిటెడ్ బ్యాక్ త్రూ ఆన్లైన్ ఇంటూ ది సేమ్ బ్యాంక్ అకౌంట్. సో తర్వాత ఏదైనా రీఫండ్ అయ్యే కేసెస్ ఉంటే మీకైతే డైరెక్ట్ ఏ అకౌంట్ నుంచి అయితే పే చేశారు కదా ఆ అకౌంట్కి అయితే వస్తాయి డబ్బులు అని చెప్పేసి. సో అదైతే అకార్డింగ్ చూసుకోండి. మీ మ్యాక్సిమం మీ అకౌంట్ అయితే వాడడానికి చూడండి. నెక్స్ట్ క్యాండిడేట్స్ or parents are advised to verify the amount limit of credit card, debit card, net banking బిఫోర్ ట్యూషన్ ఫీ. సో మీ లైక్ ఉంటాయి కదా లిమిట్స్ అవి అయితే చూసుకోండి అని చెప్తుంది. నెక్స్ట్ మేక్ ద పేమెంట్ ఆన్ ఆర్ బిఫోర్ 19 సెప్టెంబర్. సో మనకి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 19 సెప్టెంబర్ ఉంది. సో దానికన్నా ముందు మీరైతే ఇవి చేసుకోవాలన్నమాట పేమెంట్. అయితేనే మీరు లైక్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అలో చేస్తారనమాట. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిలియర్ టు పే ద అమౌంట్ ఆఫ్ బిఫోర్ 19 సెప్టెంబర్ 2024 అండ్ నాట్ రిపోర్టింగ్ టు ద అలాటెడ్ కాలేజ్ విత్ ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ దిస్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆటోమేటికలీ స్టాండ్ క్యాన్సిల్. సో మీరు ఒకవేళ ఫీజు కట్టి అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళకపోతే మీకు వచ్చిన కాలేజ్లో మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది అండ్ దానిపైన మీకైతే ఏ క్లెయిమ్ అనేది ఉండదని చెప్తుంది. నెక్స్ట్ ద అలాట్మెంట్ స్టాండ్ క్యాన్సిల్ ఇఫ్ నాట్ రిపోర్టెడ్ టు ద అలాటెడ్ కాలేజ్ ఫ్రమ్ 12 సెప్టెంబర్. సో 12 సెప్టెంబర్ నుంచి 19 సెప్టెంబర్ వరకు అయితే మనకి కాలేజ్లో ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా సో అది వెరిఫై చేయించుకోవాలి. సో అది చేయకపోతే మీకైతే లైక్ సీట్ అనేది క్యాన్సిల్ చేస్తారని చెప్తుంది. సో ఇవన్నీ కాషస్గా చదువుకోండి అండ్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసినాను ఆల్రెడీ. సో ఇప్పుడు మనం పే ఫీ మీద అయితే క్లిక్ చేద్దాం గైస్. సో చేసినాక మనం అయితే రీడైరెక్ట్ అయినాం ఇంకో పేజ్లకి. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్ అయితే ఉంది, 2 నెట్ బ్యాంకింగ్ అండ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్. అండ్ ఇక్కడ మర్చెంట్ నేమ్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, సో TSCHE. మీ ఆర్డర్ ఐడి అయితే ఇక్కడ ఉంది. అండ్ నేను చెప్పాను కదా ఈ క్యాండిడేట్కి వచ్చేసి ఫీ రియంబర్స్మెంట్ ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ కాబట్టి ఓన్లీ గ్రీన్ ఫండ్ అనేది పే చేయాలి. సో గైస్ మీరు ఇక్కడ ఏదైనా ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో లైక్ నెట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ అయితే ఇక్కడ మీ డీటెయిల్స్ క్రెడెన్షియల్స్ అన్నీ చేసి లైక్ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ అయితే కొట్టేయాలి. 100 లేదా మీ నెట్ బ్యాంకింగ్ ఉంటే సో నెట్ బ్యాంకింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ బ్యాంక్స్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు సర్చ్ కూడా చేయొచ్చు మీ బ్యాంక్స్ కనబడకపోతే ఇక్కడ. సో నేను స్టేట్ బ్యాంక్ అని టైప్ చేస్తాను చూడొచ్చు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ లైక్ ఇండియా డిఫరెంట్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి. సో అట్లా అయితే మీరు చూసుకోవాలి. మీరు ఇది చేసినాక ఇక్కడ యూపీఐ ఆప్షన్ అయితే లేదు కాబట్టి నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్తో అయితే చేయాలి కాబట్టి అకార్డింగ్లీ చూసుకోండి అరేంజ్మెంట్స్. పేమెంట్ చేసినాక మీ ఫీ చలాన్ అండ్ మీ జాయినింగ్ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో అది అయితే మీరు ఫర్దర్ ప్రాసెస్కి అయితే యూజ్ చేసుకోవాలన్నమాట గైస్. సో ఇది మనకు వచ్చేసి ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ లాగిన్. సో మనకి ఇది పర్సనల్గా మనకి ఏం కాలేజ్ వచ్చింది అది చూసుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూస్తున్నారుగా కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఫేజ్ 1. సో ఇది వచ్చేసి మీరు ఏదైనా కాలేజెస్లో చూడాలనుకుంటే లైక్ ఆ కాలేజ్లో ఆ స్పెషలైజేషన్లో ఎంత నుంచి ఎంత ర్యాంక్ వస్తే మనకి కాలేజ్ అనేది వచ్చిందని చెప్పేసి చూడాలనుకుంటే ఈ థర్డ్ లింక్ మీద అయితే క్లిక్ చేయాలి. అండ్ ఈ సెకండ్ లింక్ అయితే అవసరం లేదు బికాస్ ఇది ఓన్లీ ఫర్ కాలేజ్ లాగిన్ అని ఇచ్చారు కాబట్టి. సో ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ వచ్చింది కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ కాలేజెస్ అయితే ఉంది. సో మనం వచ్చేసి ఇప్పుడు JNTU హైదరాబాద్లో చూద్దాం. మనకి ఏదో ఫర్ ఎగ్జాంపుల్ JNTU హైదరాబాద్లో ఏదన్నా ఒకటి వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ రెగ్యులర్. సో ఇక్కడ రెగ్యులర్ ఉంటుంది, SNS ఉంటుంది. సో అకార్డింగ్లీ అయితే చూసుకోండి. కొట్టేసి ఇక్కడ సర్చ్ కొడదాం. సో గైస్ మనకి ఇక్కడ 17 మెంబర్స్ అయితే ఉన్నారు మొత్తం. వీళ్ళు వచ్చేసి డైరెక్ట్ PESET స్కోర్తో అయితే యాడ్ అయ్యారు అనమాట, లైక్ తీసుకున్నారు. గేట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ చూడొచ్చు మనకి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి ఈ రెగ్యులర్ కోర్స్ ఇన్ JNTU ఫర్ వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ వచ్చేసి 17 మంది అయితే సెలెక్ట్ అయ్యారు ఫర్ ఫేజ్ 1 అండ్ ఇక్కడ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ర్యాంక్ చూడొచ్చు మనకి 81 నుంచి 934. సో మనకి అండర్ 1000 ఉంటే మనకి ఈ వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ అండర్ రెగ్యులర్ ఫీజ్ టైప్కి అయితే వచ్చినట్టు ఉంది లైక్ సీట్. సో మీరు ఏ కాలేజ్లో చూడాలనుకుంటే ఇక్కడైతే మీరు అకార్డింగ్లీ చూసుకోవచ్చు గైస్. సో గైస్ ఇదే మనకి పొద్దు నుంచి చాలా కమెంట్స్ అయితే వచ్చినాయి అన్న ఇంకా రాలేదు. సో మనకి లాస్ట్ టైం అయితే నైట్ 11-12కి అయితే వచ్చింది. ఈసారైనా కొంచెం నయం లైక్ అరౌండ్ 7:38కి అయితే వచ్చింది ఇన్ఫర్మేషన్. అండ్ ఆల్రెడీ దీన్ని కానీ ఇన్ఫర్మేషన్ మన గ్రూప్లో అయితే ఇచ్చేసాను వెంటనే. అండ్ ఈ వీడియో చేయడానికి అయితే కొంచెం టైం పట్టింది కాబట్టి. సో గైస్ ఇదే మనకి ఫుల్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ మీకు. లైక్ కాంగ్రాచులేషన్ మీరు అనుకున్న కాలేజ్ మీకు వచ్చి ఉంటే. అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామంటే మనకి ఏ సర్టిఫికేట్స్ కావాలి అండ్ మనం ఎన్ని సెట్స్ తీసుకోపోవాలి దాని గురించి అయితే నేను వీడియో చేస్తాను. సో గైస్ స్టే ట్యూన్గా అయితే ఉండండి అండ్ లైక్ ఫీల్ హ్యాపీ. అండ్ ఒకవేళ మీరు అనుకున్న కాలేజ్ రాకపోయినా కానీ ఏం ప్రాబ్లం లేదు, మనకి ఫేజ్ 2 కూడా ఉంటుంది కాబట్టి. సో అక్కడ అయితే చూసుకోండి గైస్.